ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక గ్రామంలో ఒక వ్యక్తి అనేక సంవత్సరాల నుండి ఒక గాడిదను తన పనుల కొరకు వినియోగిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ యొక్క గాడిద వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో ఆ యొక్క యజమాని అనుకున్నాడు, ఈ గాడిద వల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, ఈ గాడిదని చంపేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో నీళ్ళు లేనటువంటి ఒక బావిలో అయితే కనుక పడేశాడు. పడవేసిన తర్వాత అతను అనుకున్నది ఏంటంటే, బయటికి తీయాలి, ఇన్ని సంవత్సరాలు నాతో కూడా సహాయం చేసింది అన్న ఆలోచన తనలో ఒక పశ్చాత్తాపం కలగలేదు. కానీ దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అని తన గ్రామంలో ఉన్నటువంటి వారితోటి సహకారంతో దాని మీద మట్టి పోయడం ప్రారంభించాడు. ఈ యొక్క యజమానుడు చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే మట్టి పోవడం స్టార్ట్ చేశారో, ఆ యొక్క గాడిద పోస్తున్నటువంటి ప్రతిసారి కూడాను తన మీద పడినటువంటి ఆ యొక్క మట్టిని దులుపుకుంటూ ఉన్నది. ఆ యొక్క మట్టి మీద నిలబడి ఉంటుంది. అలాగూ పోస్తున్న ప్రతిసారి కూడాను తను దులుపుకుంటూ ఆ యొక్క మట్టి మీద హైట్గా అన్నమాట నిలబడింది. కొంత సమయం అయిన తర్వాత ఆ మట్టి అంతా కూడాను బావి నిండా నింపబడి ఆ గాడిదైతే గనుక ఆ బావి నుండి సురక్షితంగా బయటికి వచ్చింది. ఈ కథ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అనేకసార్లు మన జీవితాల్లో మనం ఎంతగానో ప్రేమించినటువంటి వారు, మనం ఎంతగానో సహాయం చేసినటువంటి వారే మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. మనల్ని ఎంతగానో బాధించేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. మన జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అయ్యో ఏంటి నా జీవితంలో ఇప్పటివరకు బాగానే ఉన్నది కదా, ఎన్ని దినాలు నా జీవితం ఎంతగానో సాఫీగా సాగిపోయింది కదా, కానీ ఇప్పుడేంటి నా జీవితం ఈ రీతిగా ఉన్నదని కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం. కానీ దేవాది దేవుడు ఈ యొక్క స్టోరీ ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఆ గాడిద ఆ యజమాని దగ్గర అన్ని సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసింది, ఎంతో సహాయకుడిగా ఉన్నది యజమాని దగ్గర. అయినప్పటికీ కూడాను ఆ యజమానుడు కనికరం లేనటువంటి వాడిగా ఆ యొక్క గాడిదని చంపేయాలని అనుకుని మట్టి పోస్తున్న ప్రతిసారి ఏ రీతిగా దులుపుకుని తన యొక్క ఉనికిని నిలబెట్టుకోగలిగింది. అదే రీతిగా జనులు మాట్లాడేటువంటి మాటలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకు అనంటే కనుక నీ పరిస్థితులను మించి చేయగలిగినటువంటి శక్తిమంతుడు నీ దేవుడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక యోసేపు జీవితం కూడా అదే రీతిగా ఉన్నది. అసూయపడినటువంటి అన్నలు, అన్ని సంవత్సరాలు కూడాను తనతో ప్రయాణం చేసినటువంటి అన్నలు ఒక గోతిలో పడేశారు, వర్తకులకి అమ్మివేశారు. ఆ వర్తకుడు ఇంటి దగ్గర ఎన్నో నిందలు అవమానాలు పొంది జైలుకి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఆఖరిగా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము యోసేపు పట్ల ఏదైతే ఉన్నదో ఆ యొక్క జైలు గోడల నుండి బయటికి తీయబడి ప్రధానిగా ఘనముగా నిలబెట్టేటువంటి స్థితిలో దేవుడైతే గనక ఉంచాడు. ఒక యోసేపు జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యము నీ జీవితంలో దేవుడు జరిగించడా? నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు? నోరు లేనటువంటి ఒక గాడిద యుక్తి కలిగి ఎంతగానో తనను చంపివేయాలి అనుకున్నటువంటి వ్యక్తుల నుండి ఏ రీతిగా తన ఉనికిని నిరూపించుకున్నదో, తన ప్రతికూల పరిస్థితులను కూడా ఏ రీతిగా అనుకూలపరుచుకున్నదో, దేవుడు అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అనుకూలపరచబోతున్నాడు. నిశ్చయముగా
ఒక ఏసేపుని తన ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ దాటించిన మీదట ఏ రీతికి ఘనంగా నిలబెట్టాడో, ఏ జనులైతే నిందించారో అవమానించారో అదే జనులకి ఆశ్రయముగా ఆధారముగా ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడి మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు చేసేటువంటి ఆలోచనని విడిచిపెట్టి నా పితరుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి కార్యం నిశ్చయంగా నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఒక మంచి రోజుని, ఒక మంచి పరిస్థితిని నేను కూడా చూస్తాను అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడు ఆయన సమయమందు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను కూడా నిలబెడతాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.